ఏపీ రాజకీయాల్లో పెనుమార్పు. బీసీ కాపు ఐక్యతతో దూసుకెళ్తున్న బీసీవై పార్టీ. కాపుల విషయంలో వైసీపీ అంచనాలు తలకిందులు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా జగన్ పరిస్థితి. గోదావరి జిల్లాల్లో మారుతున్న గాలి. బీసీవై పార్టీ వైపు మొగ్గు చూపుతున్న కాపులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇన్నాళ్లు ఒక వర్గంపై మరొక వర్గానికి ఆధిపత్యం ఉండేలా రాజకీయ చదరంగం సాగింది. కానీ ఇప్పుడు రామచంద్ర యాదవ్ నేతృత్వంలోని బీసీవై పార్టీ ఈ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది. ముఖ్యంగా బీసీ సింహగర్జన సభ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం నుంచి ఎదురైన వ్యతిరేకత వైసీపీని కోలుకోలేని దెబ్బతీసింది. బీసీలు ఇతర సాంప్రదాయ ఓటు బ్యాంకుతో మళ్లీ గట్టెక్కొచ్చని భావించిన జగన్ అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పుడు సరిగ్గా ముద్రగడ పద్మనాభం ద్వారా కాపు రాజకీయాలు చేయాలని వైసీపీ చూస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. రామచంద్ర యాదవ్ తన ప్రసంగాల్లో కాపు సామాజిక వర్గానికి ఇస్తున్న ప్రాధాన్యత, వారిని గౌరవించే విధానం కాపు పెద్దలను విశేషంగా ఆకర్షిస్తోంది. బీసీలు కాపులు కలిస్తేనే రాష్ట్రంలో నిజమైన మార్పు సాధ్యమని రామచంద్ర యాదవ్ పిలుపునివ్వడం ద్వారా రాజకీయంగా పెద్ద సంచలనం సృష్టించింది. కేవలం ఓట్ల కోసమే కాకుండా కాపుల ఆత్మగౌరవం కోసం నిలబడే పార్టీగా బీసీవై గుర్తింపు పొందుతోంది. గతంలో కాపులను కించపరిచేలా మాట్లాడిన అంబటి రాంబాబు వంటి నేతలను ఇప్పుడు ముద్రగడ సమర్థించడంపై కాపు సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటువంటి పాత చింతకాయ పచ్చడి రాజకీయాలను కాపు యువత తిప్పికొడుతోంది. గోదావరి జిల్లాల్లో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో బీసీవై పార్టీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. రామచంద్ర యాదవ్ పిలుపుతో కాపు బీసీ వర్గాలు ఏకమవుతుండడం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గట్టి హెచ్చరిక లాంటిదే. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు: రాజకీయాల్లో అధికారం కొందరి గుత్తాధిపత్యం కాదు, బీసీలు కాపులు అండగా ఉంటే మార్పు ఖాయం అని. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీవై పార్టీ కింగ్ మేకర్గా కాకుండా కింగుగా ఎదిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసీపీ చేస్తున్న ముద్రగడ మార్క్ పాలిటిక్స్ ఇక ఏమాత్రం వర్కౌట్ కావని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.